ఈడేంటో చీకట్లో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదు, వీడియో మొత్తం మీకే చూసేయండి, అర్థమైపోద్ది. ఏం లేదు, ఉదయాన్నే లైన్కి బయలుదేరాం. కానీ లైన్కి బయలుదేరుతూనే నిద్రతో స్టార్ట్ అయ్యాం. నిద్ర మాత్రం ఒక ఊపులు ఊపుతుంది, కానీ లైన్కి వెళ్ళాలి తప్పదో, లేకపోతే మనకి స్టార్ట్ అయిపోద్ది పొద్దునే. వెళ్ళంగానే మనకు ఒకటి కంప్లైంట్ చెప్పారు. ఏం లేదు, ఐస్ గడ్డ ఎక్కువ కడుతుందని. ఐస్ గడ్డ ఎక్కువ కడితే బయట పడేమని చెప్పాను. ఇంతలోపలికి మాకు దారిలో చెట్టు కొమ్మ తగిలింది. ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను, కానీ ఇంతకుముందు ఆల్రెడీ చేసి ఆ చెట్టు వంగిపోయింది. ఇంత లోపల మా ఓనర్ ఫోన్ చేశాడు. మరి ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తాలి కదా. అందులోపల మామిడి కొమ్మలు కోసుకొచ్చాయంటే మామిడి కొమ్మలు చెట్టు కోసం ఎతికాను, కానీ ఈ చెట్టు బాగుందని చెప్పేసి కొమ్మలు ఎతికాను. కొమ్మలు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని ఖచ్చితంగా పచ్చ కొమ్మలు, కొన్ని నేత కొమ్మలు ఉండాలంటేనే కొమ్మలు ఎతికి ఏరేసాను. ఏరేసి మెల్లగా కోసేసాం. మరి ఏం చేస్తాం, రోడ్డు పక్కన ఉంది. పక్కన ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ చెట్టుకాల ఓనర్ ఉన్నాడు, కానీ పని అవ్వలేదు. ఎలాగో మోసుకొచ్చేస్తున్నాం. ఈ చెట్లు అయితే ఆ రెండు పైన ఉన్నాయి చూడండి, ఆ రెండు మాత్రం కంట్లో తగులుతూనే ఉన్నాయి. మరి ఏమనుకున్నాయో నా మీద కోపంతో ఉన్నట్టున్నాయి. ఏం చేయలేం కదా. ఎంత దూరం వచ్చేసామో మెల్లగానే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నన్నే కట్టమన్నారు మామిడి కొమ్మలు కూడా. ఏదైతే ఏంది కట్టాలి కదా, తప్పదు కాబట్టి కట్టేసాం మెల్లగానే. ఇంకా తప్పదు, మనం ఏం చేయాలని చెప్పినప్పుడు అందులోపల మారేడు కొమ్మలు తెమ్మని చెప్పారు. మారేడు కొమ్మలు తెమ్మంటే మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా మారేడు కొమ్మలు అంటే, ఈ తుప్పాసిగడికి చెప్పాలనుకున్నారు ఇవ్వటం నాకు అర్థం కాలేదు. తుప్పల గురించి మారేడు పత్రి కోసం మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ చేలోకి వెళ్ళి తెచ్చాను. అందులోపలకి ఎండ ఎరగేసేస్తుంది. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈ అమ్మ జీవితం, ఈ ఎండలో మాత్రం ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తిరగకంటారు. ఎందుకంటే తిరిగితే మీరే అయిపోతారు, ఏం చేయలేము. ఇంకా మళ్ళీ మనం చూడలేం కూడా, ఎందుకంటే అంతలా ఉంది. ఇందులోపల లోడ్ వచ్చిందని చెప్పి షాప్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. లోడ్ దించేసి మళ్ళీ లోడ్ ఎక్కించేసాం. మనం లోడ్ ఎక్కిచ్చేసి ఘాటీకి పంపించాలి కాబట్టి ఘాటీకి మెల్లగా ఫుల్ లోడ్ కట్టేసాం. ఘాటీ బండి అండన ఫుల్ లోడ్ అయిపోయింది. ఇంకేముంది, ఇంతలోపల మళ్ళీ టీవీ రిపేర్ చేయాలని చెప్పారు. టీవీ రిపేర్ చేయాలంటే అది ఆల్రెడీ ముందుగా చెడదొబ్బాను. ఆల్రెడీ ఆ స్పీకర్లు చెడదొబ్బాను. మొత్తం స్పీకర్లు వీటికి ముక్కల కింద కట్ చేసేసాను. కొత్త స్పీకర్లు వేయాలంటే నా కొత్త స్పీకర్లు సెట్ అవ్వట్లేదు. మళ్ళీ స్పీకర్లు కొత్త స్పీకర్లు సెట్ చేసి సేమ్ కంపెనీ సెట్ చేస్తేనే కానీ సెట్ అవ్వలేదు. దానికి తోడు ఏదెట్టినా అంటుకోవట్లేదు. దానికి తోడు మళ్ళీ కూడా ఈ గన్నం చూడండి, ఈ గన్న వల్లే నాకు సెట్ అయింది మొత్తం. టీవీ అయితే రిపేర్ అయిపోయింది మెల్లగానే. ఆ గన్న లేకపోతే టీవీ కూడా రిపేర్ అవ్వకపోను. ఏముందలే, ఇంకా మళ్ళీ లైనింగ్ స్టార్ట్ అయ్యాను. ఈ లైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ఒకటి. ఐపీఎల్ చూడకపోతే మనకి మనసు ఒప్పుతుంది. విరాట్ కోహ్లీ అంటే మనకి ఇంకా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఇంక తప్పదు. మీరైతే ఫాలో చేసండి మా వీడియో మొత్తం చూసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మామ.